ఆలోచించినంతగా ఇప్పుడు మీరు చెప్తున్నది నాకు అర్థం అవుతుంది. ఓకే. బట్ ప్రజలంతా ఇదంతా ఆలోచిస్తారా? నేననేది ఏమంటే ప్రతి నెల ఏదో ఒక అమ్మఒడు, లేకపోతే పెన్షను, లేకపోతే ఇంకో రైతు భరోసాను ఏదో ఒక కారణంతో ప్రతి నెల ఒక్కొక్కళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి కదా! అంటే పబ్లిక్ వాటిని మాత్రమే చూస్తారేమో కదా అని నేను అంటున్నది. అంటే మీరంతా ఆలోచించినట్టుగా ఇదంతా అనాలిసిస్ చేసుకోగలిగిన కెపాసిటీ ఉంటుందా ఓటర్లకి? లేదు, మీరు చెప్పింది 100% మంచి క్వశ్చనే. ఎందుకంటే ఇప్పుడు నష్టపోయినటువంటి ఎవరైతే ఆ 10-15 మంది వాళ్ళ కుటుంబాలే కదా, మిగిలిన ఒక 30 మందికో 40 మందికో వచ్చే కుటుంబాలు వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తారు? నాకు వర్కౌట్ అవుతుంది కదా, దానికి కూడా అందుకే మనం వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాం. ఏదైతే గతంలో సంక్షేమం అంటేనే తెలుగుదేశం, తెలుగుదేశం అంటేనే సంక్షేమం. అందుకే మేము కూడా చాలా క్లియర్గా మొన్న బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీలో పెట్టాం. తల్లికి వందనం అంటే ఇద్దరు పిల్లలున్నా, ముగ్గురు పిల్లలున్నా మనీ ఒక్కొక్క బిడ్డకి 15,000. అంటే ముగ్గురు బిడ్డలుంటే 45,000 వస్తుంది, ఇద్దరు బిడ్డలుంటే 30,000 వస్తుంది. అంటే అప్పుడు వాడు కూడా కంపేర్ చేసుకుంటాడు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నాకు 13,000 వస్తుంది నా బిడ్డకి, కానీ రేపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ వస్తే నాకు ఇద్దరు పిల్లలు కాబట్టి 30,000 వస్తుంది. ఆ కంపారిజన్. అదేవిధంగా చేయూత ఉంది, 45 సంవత్సరాలకి 18,000 ఇస్తూ ఉన్నాడు. మేము 18 ఇయర్స్ దాటిన మహిళలకే మేము 18,000 రూపాయలు పెట్టాం. 45 సంవత్సరాల వాళ్ళంటే నాకు తెలుసుండి 4 ఇళ్ళకి వెళ్తే ఒకళ్ళు దొరుకుతారు మీకు. కానీ 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు అంటే ప్రతి ఇంట్లోనూ కూడా ఇద్దరు ఉంటారు. అంటే ఆ ఇంట్లో 40 సంవత్సరాలు రాకపోవడం వల్ల 0 జగన్మోహన్ రెడ్డిది. కానీ మేము వస్తే ఆ ఇంట్లో 18 36,000 వస్తుంది, ముగ్గురుంటే 54,000 వస్తుంది. ప్రతి ఇంట్లోనూ ఉంది. చేత ఏంటంటే గతంలోనూ సంక్షేమాన్ని అందించాం తెలుగుదేశం పార్టీ పరంగా. రేపు అధికారంలోకి వచ్చే కూడా ఇంతకంటే కూడా మెరుగైనటువంటి సంక్షేమం. ఇప్పుడు గ్యాస్ ఉంది, నేను వెళ్తూ ఉంటే చాలామంది మళ్ళీ బయట కట్టెల పొయ్యిలు కనపడుతున్నాయి. నాకు ఆశ్చర్యం అనిపించి, ఏంటి మామగారు మళ్ళీ ఏంటి కట్టెల పొయ్యి ఏంటి అని అడిగితే, గ్యాస్ లేదంటే ఉందమ్మా, కానీ గ్యాస్ సిలిండర్ 1,200 రూపాయలు అయిపోయింది, అందుకే అన్నం పొయ్యి మీద వండుకుంటూ ఉన్నాను, కూర ఏమో లోపల వండుకుంటూ ఉన్నాను. అంటే ఆ రకంగా కనీసం 2 నెలలైనా వస్తుంది బండ, లేకపోతే 1 నెలకి కొనలేనని. మీరు చెప్తున్నట్టుగా, మీరు కాదు మీ పార్టీ కానీ చెప్తున్నది ఏంటంటే జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం డెవలప్మెంట్ మొత్తం ఆగిపోయింది అని. రోడ్లు సరిగా లేవు, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు, పెట్టుబడులు రావట్లేదు అనేది మీరు చేస్తున్న ప్రధానమైన విమర్శ. కానీ ఓటర్లు అంత ఆలోచించే కెపాసిటీ ఉంటుందా అని అడుగుతున్నారు. ఉంటుంది, ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తెలివైనటువంటి వాళ్ళు. కాకపోతే బయటపడరు, లౌక్యంగా ఉంటారు. ఎందుకంటే బయటపడి వాళ్ళతో ఇష్యూ పెట్టుకోవడం ఎందుకు, లేకపోతే మన టైంను చేయడం ఎందుకు అని. కానీ అది ఓటు రూపంలో మాత్రం చూపించారు. అదే ప్రశ్న మీకే క్లారిటీ. 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు కానీ మీ ప్రభుత్వం పని చేయలేదు అని ఎవరు అనరు, అద్భుతంగానే పనిచేశారు. కానీ ఓటర్లు ఓటేయలేదు కదా అల్టిమేట్గా వచ్చేటప్పుడు. కరెక్టే. అంటే అప్పుడు ఏంటంటే 2019 ఎన్నికలు వచ్చే సమయానికి ఏమైందంటే, రాజశేఖర రెడ్డి గారు ఒక వ్యక్తి ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అంటే ఏ మాటగా మాట చెప్పుకోవాలనుకుంటే, రాజశేఖర రెడ్డి గారు కూడా కొంత ప్రజల్లో స్థానం సంపాదించాడు. అందులోనూ ప్రత్యేకించి ఆయన చనిపోయిన విధానాన్ని పెట్టామని ఇంకా ఆయన ఎక్కువ గుండెల్లో హత్తుకుపోయాడు. అంచేత కొంచెం సెంటిమెంట్ కూడా ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్లో. ఖచ్చితంగా ఆయన కుమారుడిగా జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలనేది ఆ రోజు ప్రజల్లో ఉంది. ఆ రోజు కూడా ఉప ఎన్నికలు జరిగితే మీకు 18కి 16 కూడా గెలుచుకున్నారు. కానీ 2014 రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి ఒక అనుభవజ్ఞుడైనటువంటి వ్యక్తి కావాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారికి అవకాశం కల్పించారు. కానీ మనసులో ఉండిపోయింది, ఫోన్లే చంద్రబాబు నాయుడు గారిని చూసాం, ఒకసారి జగన్ ఒక్క ఛాన్స్ అంటూ ఉన్నాడు, రాజశేఖర రెడ్డి గారు ఏదో చేశారు, అంతకంటే ఈయన ఇంకా ఎక్కువ చేస్తాడేమో, ఆ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిందంతా తీసుకున్నాం, ఈయన ఇంకా ఏమైనా ఇస్తాడేమో అనేటువంటి భ్రమలో పడి, మాయలో పడి ఒక్క ఛాన్స్ అంటే ఇచ్చారు. ఈవేళ ఆ ఒక్క ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి ఏదో చెప్పాడు, ఆ ఒక్క ఛాన్స్ అయిపోయింది. ఇంకా ఆయనే కోరాడు, ఒక్క ఛాన్స్ అడిగాడు, అంచేత ఒక్క ఛాన్స్ క్లోజ్ అయిపోయింది. అంచేత నాకు తెలుసుంటే ఇంక రాష్ట్రంలో ఛాన్సే ఇచ్చేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి లేదు. అటువంటి పాలన ఈవేళ ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి